చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం ఎన్టీఆర్ భరోసా పథకాల స్కీమ్స్ కోసం అయితే చూడబోతున్నాం. సో చాలామంది ముసలి వాళ్ళకి ఎంతగానో వెయిట్ చేస్తున్న స్కీమ్ వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ భరోసా స్కీమ్. అందులోని 50 ఏళ్ళకే 4,000 రూపాయల పెన్షన్ అయితే మనకి ఇవ్వబోతున్నారని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. సో దీనికి ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఈ వీడియోని అయితే చూడండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసి మీరైతే లైక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మరి ఈ పథకాల కోసం అంటే చంద్రబాబు పథకాల కోసం కానీ లేకపోతే పెన్షన్స్ కోసం కానీ ఫస్ట్గా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ కానీ రిజిస్ట్రేషన్ కానీ అంతా కూడా మనకి ఛానల్ అయితే చెప్పబోతున్నాం. సో మనం ఇప్పుడు న్యూస్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఎన్టీఆర్ భరోసా కోసం అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్ని అయితే లాంచ్ చేశారు. సో ప్రజెంట్ అయితే వెబ్సైట్ అయితే చూడబోతున్నాం. సో మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అయితే ఒక ప్రెస్ నోటీసులు అయితే మనకైతే ప్రెస్ మీటింగ్లో అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఇకపై ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ అనేది ఒక పండగలా జరగబోతుందని చెప్పి అయితే ఆయన అయితే మనకు ప్రెస్ మీటింగ్లో అయితే చెప్పారు. సో ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎవరెవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ప్రతి నెల అంటే 1వ తారీఖున అందరూ కూడా ఈ పెన్షన్ దాంట్లో వచ్చి పాల్గొని పెన్షన్లు అయితే పంచాలని చెప్పి ఆయన అయితే చెప్పారు. సో దాన్ని బట్టి మనకి ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ ఎన్టీఆర్ భరోసా స్కీమ్ అయితే మనకి తొందరలోనే స్టార్ట్ అవబోతుంది. మనకు వచ్చిన న్యూస్ ప్రకారం అయితే ఎన్టీఆర్ భరోసా స్కీమ్ని అయితే మనకి సింపుల్గా మనకి ఆగస్టు నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. సో మీకైతే అప్లికేషన్ ఫామ్ని అయితే ఒకటైతే చూపిస్తాను. సో అప్లికేషన్ ఫామ్ ప్రకారంగానే మీకైతే అప్లికేషన్ అయితే నింపాలి. సో మీరైతే ఈ వెబ్సైట్లో కానీ లాగిన్ డీటెయిల్స్లో మనకైతే ఇస్తే అంటే ఇంకా వెబ్సైట్ డిజైన్ చేశారు, మన ప్రోటోటైప్లోకి అయితే ఉంది, మొత్తం అన్ని లింక్స్ అయితే ఇందులో లేవు. సో ఇందులో అప్లై చేయడం కానీ లేకపోతే మీ సచివాలయం కానీ లేదా మీ సేవలో కానీ అప్లై చేయొచ్చు. సో ఫామ్ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో ప్రతిదీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఫామ్ అయితే ఇలా ఉండబోతుంది. సో మీరు అందరూ చూస్తున్నట్టు. సో ఈ ఫామ్లో వచ్చేసరికి మనకి క్లియర్గా అయితే ఫోటో, ఆధార్ కార్డ్ నెంబర్ అన్నీ అయితే అడుగుతున్నారు. సో మనం ఈ ఫామ్లో ప్రతిదీ కూడా మనం ఒక పిన్ టు పిన్ చూసుకుని అయితే వెళ్తాము. సో ఎవరెవరికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏవైతే కరెక్ట్గా ఉండాలి మనకు అర్థమైతే అవుతుంది. సో ఇక్కడ తేదీ అడుగుతున్నారు, అలాగే గ్రామీణ నెంబర్ కూడా అడుగుతున్నారు. సో అదేవిధంగా ఎవరెవరైతే ఏ పెన్షన్ కన్నా కొత్తగా రాబోయే వితంతు పెన్షన్ కన్నా లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్ కన్నా లేకపోతే అంగవైకల్యం పెన్షన్, ఎన్టీఆర్ భరోసా కానీ సో వృద్ధాప్య పెన్షన్ దేనికైనా సరే అప్లై చేయాలంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కావాలి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఎవరెవరైతే ఆధార్ కార్డులు ఇంకా అంటే ఆధార్ కార్డులో కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయో, తప్పులు ఏమైనా ఉన్నాయో అన్నింటినీ కూడా ఆధార్ సెంటర్కి లేకపోతే ఆధార్ బ్యాంకులకి వెళ్ళి అయితే కరెక్షన్ చేయించుకోండి. సో ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు అయితే కొత్త ఆధార్ కార్డ్ని అయితే నెట్లో పోయి డౌన్లోడ్ చేసుకోండి, కొత్త ఆధార్ కార్డ్ తీసుకొని ఉంచండి, ఎందుకంటే మీరు జెరాక్స్ అయితే జతపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ పేరు అయితే అడుగుతున్నారు, ఇంగ్లీష్ లెటర్లో అడుగుతున్నారు, ఇంగ్లీష్లో అయితే అడుగుతున్నారు. సో అంటే మీ ఆధార్ కార్డులోని ఎలాంటి తప్పులు లేకుండా ఆధార్ కార్డులో మీ పేరు ఎలాగ ఉంటుందో అదే మీ పెన్షన్స్లో కూడా రాబోతుంది. సో అదే పేరుని మీరు ఆధార్ కార్డులోని, రైస్ కార్డులో అన్నిట్లో కూడా అయితే ఉండేలా అయితే చూసుకోండి. సో తండ్రి పేరు అడుగుతున్నారు, భర్త పేరు కూడా అడుగుతున్నారు. సో ఎవరెవరైతే ఒక పెళ్లి కాని స్త్రీలు ఉంటారో అలాగే పురుషులు ఉంటారో వాళ్ళందరూ కూడా తండ్రి పేరు రాస్తారు, అలాగే పెళ్ళి అయిపోయిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే భర్త పేరు అయితే రాస్తారు. సో మొత్తం అంతా ఇంగ్లీష్లోనే రాయమని అయితే చెప్తున్నారు. సో లింగం కూడా అడుగుతున్నారు, స్త్రీ అయితే స్త్రీ, పురుషులు అయితే పురుషులని రాయండి. సో అదేవిధంగా ఆధార్ కార్డ్ ప్రకారం వయసు అయితే అడుగుతున్నారు. సో మీరైతే మీ ఆధార్ కార్డులో అయితే చెక్ చేసుకోండి, మీ కేవలం సంవత్సరం మాత్రమే ఉందా లేకపోతే రోజు నెల కూడా ఉందా. సో రోజు నెల ఉన్న ఆధార్ కార్డుని అయితేనే యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుని అయితే కొత్తగా ప్రింట్ తీసుకుని లామినేషన్ చేయించుకొని అయితే విధరించుకుని జెరాక్స్లు అయితే జతపరచాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కులం అడుగుతున్నారు, సో కులం అయితే ఇస్తారు, మతం అడుగుతున్నారు, మతం కూడా ఇస్తారు. సో విద్యార్హతలు కూడా అడుగుతున్నారు. సో ఒకవేళ మీరు ఏమైనా చదువుకున్నట్లయితే విద్యార్హతలు కూడా డాక్యుమెంట్ ఇస్తే అంతే ఇంటర్ ఇంకేమైనా ఉంటే సో ఆ విద్యార్హతలను అయితే సబ్మిట్ చేస్తారు. లేదనుకున్న వాళ్ళు సింపుల్గా నా అని కానీ లేకపోతే నో అని కానీ పెడియండి. సో సరిపోతుంది. సో వైవాహిక స్థితి కూడా అడుగుతున్నారు, మ్యారీడ్, అన్మ్యారీడా లేకపోతే విడోడా. ఒంటరి మహిళకి అప్లై చేస్తుంటే విడో అని చెప్పి పెడతారు, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ పెడతారు. సో అదేవిధంగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో మొబైల్ నెంబర్ వచ్చేసరికి మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. మ్యాక్సిమం కూడా అందరూ ఆధార్ కార్డుకి ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ని అయితే లింక్ అయితే చేసుకోండి. సో ఎవరి ఫోన్ నెంబర్ అయితే వాళ్ళు లింక్ చేసుకుంటారో సో అదేవిధంగా ఒకటే ఫోన్ నెంబర్ మెయింటైన్ చేయండి. మీ ఆధార్ కార్డు కానీ, పెన్షన్స్ కానీ, రేషన్ కార్డు కానీ అన్నిటికీ కూడా ఒకటే ఫోన్ నెంబర్ని అయితే మెయింటైన్ చేయండి. సో మీకు అయితే ఈజీగా ఉంటుంది ప్రతిదీ, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా సక్సెస్ అయిందా అని చెప్పి చెక్ చేసుకోవడానికి. సో దీని అడ్రస్కి తర్వాత మనకి అడ్రస్ అయితే అడుగుతున్నారు.
సో అడ్రస్ కూడా మీరు చూస్తే మీరు అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ రెండు అడుగుతున్నారు. సో ఏం నింపాలని చూసినట్లయితే మీ ఆధార్ కార్డులో ఎలాగుందో ఆ అడ్రస్ అయితే మ్యాక్సిమం నింపండి. సో ఒకవేళ మీరు ఎక్కడో ఊర్లో ఉండి ఇంకెక్కడో ఉంటున్నారు, మీ సచివాలయం ఎక్కడో కనెక్ట్ అయి ఉంది అనుకుంటే మీరు ఒకటే అడ్రస్ని మెయింటైన్ చేయండి. సో ఆధార్ కార్డు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా. సో పాత జిల్లాలు ఉన్నా అంటే ఆధార్ కార్డులు ఇంకా పాత జిల్లాలు ఉన్నాయి, కొత్త డిస్టిక్లు లేవు అనుకున్న వాళ్ళు కూడా ఆధార్ అప్డేట్ అయితే చేసుకున్న అడ్రస్ది. సో ఇంకెవరైతే ఇంకా వాళ్ళ ఊరిలో అడ్రస్లు అయితే ఉన్నాయో అవి కూడా మార్చుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే అడ్రస్ అయితే ఉండండి. సో ఆ అడ్రస్ ఒకటే అడ్రస్ మెయింటైన్ చేయండి. సో ప్రజెంట్ ఒకటి, పర్మనెంట్ ఒకటి కింద అయితే మెయింటైన్ చేయకుండా మీరు దానికో సపరేట్ డాక్యుమెంట్, దీనికో సపరేట్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి ఆ అడ్రస్ ప్రూఫ్ కింద. సో ఆ తలనొప్పులంతా పడకుండా ఒకటే అడ్రస్, అదే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వండి. సో నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే మీరు పెన్షన్ రకం అంటే పెన్షన్ టైప్ మీద అడుగుతున్నారు. వాళ్ళైతే ఇక్కడ వృద్ధాప్య పెన్షన్, లేకపోతే వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్ అయితే అడుగుతున్నారు. సో ఒంటరి మీద ఇంకా చాలా రకాల పెన్షన్లు అయితే ఉంటాయి. సో మనకైతే ఎన్టీఆర్ భరోసా ఈ 50 ఏళ్ళకి 40,000 పెన్షన్కి అయితే మాత్రం సపరేట్గా మనకైతే వస్తుంది. సో ప్రతి దాని మీద టిక్ చేస్తారు. సో అలాగైతే ఎవరెవరైతే వికలాంగులు అయితే ఉంటారో సో వాళ్ళైతే కింద సదరం ఐడి అయితే మెన్షన్ చేయాలి. సదరం ఐడి అయితే అడుగుతారు. సో ఏదైతే మీకు వికలాంగుల సర్టిఫికేట్ ఉంటుందో సదరం ఐడి, సదరం సర్టిఫికేట్లో ఐడి అయితే మెన్షన్ చేస్తారు. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాలంటీర్ పేరు, వాలంటీర్ క్లస్టర్ ఐడి, ఇంకా వాలంటీర్ ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ప్రజెంట్ కానీ మనం కానీ చూసుకున్నట్టయితే వాలంటీర్ వ్యవస్థ రాకపోవడం వల్ల అయితే మనకి ఈ పెన్షన్లో లేట్ అయితే జరుగుతుంది. సో ఇప్పటికే అన్ని అప్లికేషన్లు అవ్వాల్సింది, కానీ ఇంకా ఎందుకు లేట్ అవుతుందంటే సో మనకైతే వాలంటీర్ రిక్రూట్మెంట్ అయితే ఇంకా త్వరలో జరగబోతుంది. సో వాలంటీర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలన్నా సరే మన ఛానల్ అయితే వెంటనే అంటే నోటిఫికేషన్ వచ్చినట్టు వెంటనే చెప్పి అర్హతలు ఏంటి, రెడీ చేసుకున్నప్పుడు కూడా ఒక కంప్లీట్గా వీడియో అయితే చేయబోతున్నాం. సో ఆ వీడియో కానీ చేస్తే పైన ఐకార్డ్లో అయితే ఉంటుంది. సో ఆ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో మనకి రిజిస్ట్రేషన్ కూడా మనకి ఈ నెక్స్ట్ రాబోయే వీడియోలు అయితే చూపిస్తున్నాం. సో ప్రజెంట్ అయితే జస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తున్నాం. సో మీ వాలంటీర్ డీటెయిల్స్ కూడా అప్పుడు ఇస్తారు. సో దరఖాస్తు రూపకంలో అంటే మీ బీసీఏ తర్వాత మీది ఏదైతే వస్తుందో సో రెడ్డి, కాపు ఏమైతే అది పెడతారు. సో అలాగే రిలేషన్ టైప్ వచ్చేసరికి మీకు మీ తండ్రి ఎవరైతే రిలేషన్ ఉంటారో అప్లికెంట్కి వాళ్ళ తండ్రి పేరు కానీ లేకపోతే వాళ్ళు కానీ సో వాళ్ళకైతే ఇస్తారు. సో అదే పంచాయతీ పేరు అంటే అడుగుతున్నారు. సో మీరు ఏ పంచాయతీకి సంబంధిస్తారో మీరు సింపుల్గా మీరు ఏ సచివాలయం సంబంధిస్తారో దాని పేరు అయితే రాసేయండి. సో అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్. సో మనకి అందరికీ తెలిసి వచ్చి ఏ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న 2 సర్టిఫికేట్లు అయితే పక్కా ఉండాలి. సో ఆ సర్టిఫికేట్లు అయితే ఏంటి అని చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అయితే అది లేకుండా పనే అవ్వదు. సో ఆ తర్వాత వచ్చేసరికి అంత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు అయితే ఇవ్వాలి. సో ఈ 2 సర్టిఫికేట్లు అయితే మీరు పక్కా ఇవ్వాల్సిందే. సో ఇంకా అప్లై చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి మీ సేవకి లేకపోతే సచివాలయాలకు వెళ్ళి మీరు 2 సర్టిఫికేట్లు అయితే అప్లై చేసుకోండి. ఈ సంవత్సరం ఏదైతే జగన్ గారి ఫోటో లేకుండా కొత్త సర్టిఫికేట్లను అయితే తీసుకోండి, పాత ఉన్నట్టయితే రెన్యూవల్ చేయించుకోండి. సో అదేవిధంగా నెక్స్ట్ అడుగుతున్నారు మనకి కుటుంబంలో ఇతర వ్యక్తులు ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారు అంటే గవర్నమెంట్కి సంబంధించిన పెన్షన్ కానీ లేకపోతే ఇతర పెన్షన్లు ఏమైనా తీసుకుంటే సో వాటిని కూడా మెన్షన్ అయితే చేయండి. సో ఎందుకంటే అలా మెన్షన్ చేయకపోతే మీరైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీ ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్ కొట్టినట్టు మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఏం పెన్షన్లు తీసుకుంటున్నారు, ఏం చదువుతున్నారు, ఉంటారు మొత్తం అంతా వచ్చేస్తుంది. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఏ పెన్షన్ లేదని చెప్పేసి పెట్టేయడం లేకపోతే ఏమో రాదేమో అని చెప్పి భయపడకండి. సో క్లియర్గా జెన్యున్గా అయితే ఇవ్వండి. సో మీకు ఎంత వస్తుంది అనేసి, సో ఏ పెన్షన్ అయితే వస్తుందని. సో ఇక్కడైతే ఆధార్ కార్డులో పేరు కానీ ఇన్కమ్ కానీ పుట్టిన తేదీ కానీ ఏమైనా మార్పులు చేసుకుంటే ఎన్నిసార్లు చేసుకున్నారని చెప్పి తన సంఖ్య అయితే అడుగుతుంది. సో మనకు తెలుసు ఏదైతే చేయూత పథకం కానీ ముసలి వాళ్ళకి కానీ లేకపోతే వీటన్నిటికీ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే అడుగుతారు. సో ఫ్రెండ్స్ ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎందుకు అడుగుతారు ఏంటి అని అడిగితే సో మీరు ఏమైనా ఈ పెన్షన్కి అప్లై చేసుకోవడం కోసం వయసు ఏమైనా మార్చేసుకున్నారా లేకపోతే ఇంకా పేర్లు ఏమైనా చేంజ్ చేసేసుకున్నారా అని చెప్పి అడుగుతున్నారు. సో చాలామంది వయసులు అయితే మార్చుకుంటారు, పెన్షన్ బేగా వస్తుంది లేకపోతే పెన్షన్కి లేట్గా అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో అలాంటి మిస్టేక్స్ ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. ఎందుకంటే మీ దగ్గర కొట్టే మీ హిస్టరీ మొత్తం వచ్చేస్తుంది, ఆ హిస్టరీలో కూడా చూపిస్తుంది మీరు పేర్లు మార్చుకున్నారని. సో పేరు కానీ లేకపోతే పుట్టిన తేదీ కానీ మార్చుకున్నట్లయితే వెంటనే అసలు ఏది చూడకుండా రిజెక్ట్ కూడా ఇస్తారు. సో అది చూసుకొని మీరు ఇప్పుడు నుంచే ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉన్న డేట్ ఆఫ్ బర్త్తో ఏదైతే జెన్యూన్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాంతోనే మీరైతే ముందుకైతే వెళ్ళండి. సో ఇంకా లాస్ట్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి జతపరచవలసిన డాక్యుమెంట్లు. సో ఇదైతే ఇప్పటి నుంచే ఈ 7 డాక్యుమెంట్లు కూడా మీరైతే రెడీగా ఉంచుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి మన ఆధార్ కార్డు, మీ ఆధార్ కార్డు అయితే మీరు రెడీగా అయితే ఉంచుకోండి. మీకు జూమ్ అయితే చేస్తున్నాను.
సో ఆ డైలీ డాక్యుమెంట్లు వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ని అయితే ఇప్పటి నుంచి రెడీగా అయితే ఉంచుకోండి. సో అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ, మీరు నెట్ సెంటర్కి వెళ్తే మీ ఆధార్ అప్డేట్ హిస్టరీ అడుగుతారు, మీ ఫోన్లో కూడా తీసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎలాగంటే మన ఫ్యూచర్ వీడియోస్లో అయితే చేయబోతున్నాను. సో పీడిఎఫ్ కూడా కావాలి, జెరాక్స్ కూడా కావాలి దాన్ని, ఆ పీడిఎఫ్ది. సో అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్లో. సో క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పటి నుంచి అయితే చేయించుకోండి. ఏ పెన్షన్కి అప్లై చేసినా లేకపోతే ఏ పథకానికి అప్లై చేసినా మీరైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని, ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే అక్కడ జెరాక్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. అది కూడా ఈ సంవత్సరానికి సంబంధించిన క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటే అప్లై చేయాలి. సో ఆ తర్వాత రైస్ కార్డు జెరాక్స్ కూడా అడుగుతున్నారు. సో మీ కొత్త రేషన్ కార్డులు అయితే ఇంకా రాలేదు. సో మీకు ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను మన రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి. సో మనం కంప్లీట్ వీడియో అయితే చేస్తాం. ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే విధంగా మీకు ఎండ్ కార్డ్స్లోని పైన ఐ కార్డ్స్లో కూడా వస్తుంది. సో ఆ తర్వాత వచ్చేసరికి మీరు ఆ కొత్త రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయండి, జెరాక్స్ని కూడా. తర్వాత గడిచిన 6 నెలల కరెంటు బిల్లుల జెరాక్స్లు. సో మీరు అందరికీ తెలుసు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే ఏ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నా వాళ్ళకి 200 యూనిట్ల నుంచి 300 యూనిట్ల మధ్యలోనే రావాలి. సో అంతకన్నా మనకు పెరిగితే మీరు 2000, 4000, 5000 కరెంట్ బిల్ కారిస్తే మీకు ఎటువంటి పథకానికి కూడా ఎలిజిబుల్ కారు. సో ఇదైతే చూసుకోండి. సో మీరు అయితే ఆ కరెంట్ని అయితే ఎక్కువ కాచుకుంటుంది, వర్షాకాలం కాబట్టి కొంచెం సేవ్ అయితే చేయండి. ఎందుకంటే మరి పథకాలు స్టార్ట్ అయినట్టు అడుగుతారు. సో ఇప్పటి నుంచే మీరు ఆ కరెంటు బిల్లన్నీ కూడా దాచుకోండి, పరిచయకుండా నీట్గా అయితే ఉంచండి. సో పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రం. సో ఒంటరి మహిళ పెన్షన్ సంబంధించిన అయితే మీకు ఆ డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అన్నీ కావాలి. సో అదేవిధంగా మీకు ఈ ఎన్టీఆర్ భరోసా 50 ఏళ్ళకి 40,000 రూపాయలు పెన్షన్, 4,000 పెన్షన్ అయితే మాత్రం మీ ఏజ్కి సంబంధించిన ప్రూఫ్లు ఇస్తారో సరిపోతుంది. సో అదేవిధంగా ఎవరెవరైతే ఏదైతే ఈ వికలాంగ పెన్షన్ తీసుకుంటారో వాళ్ళైతే సదరం సర్టిఫికేట్ని అయితే జెరాక్స్ కింద అయితే పెట్టాలి. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ మనకి రాబోయే పథకాలన్నిటికీ కోసం మనకైతే మన ఛానల్ అయితే వీడియో అయితే చేయబోతున్నాం. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే ఆ కామెంట్ సెక్షన్లో చదవడం మర్చిపోకండి. కిందనైతే మన ఇన్స్టాగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్కి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. వాటిలో కూడా వచ్చి మీరు పర్సనల్గా నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. సో మీరు మెసేజ్ చేసి మీ డౌట్స్ అడగండి. మీకు వీలైతే ఈ కామెంట్ సెక్షన్లోనే మీరు అడగండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీరు అడగడం వల్ల ఇంకా మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా మీకు ఏమైనా ఇంకా మీకు సంబంధించిన డౌట్లు ఉంటే పర్సనల్గా మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. సో అదేవిధంగా ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎండ్ క్రాడ్స్లో అయితే మనకి ఎండ్ క్రాడ్స్లో చూపించబోతుంది. మనకి ఆంధ్రప్రదేశ్లో అంటే స్టార్ట్ అవబోయే ప్రతి పథకం కోసం కూడా ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేసాం. సో అందులో మనకి ఈ కళలకు రెక్కలు కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ, లేకపోతే ప్రతిదీ కూడా అంటే మనకి రైతు భరోసా కానీ, లేకపోతే ఈ 1500 కానీ, ఆడబిడ్డ నిధి కానీ, లేకపోతే మనకి నిరుద్యోగ వృత్తి కానీ, ప్రతి పథకానికి కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్లేలిస్ట్లో అయితే పెట్టాము. సో ఎలా అప్లికేషన్ ఉండబోతుంది, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. సో ఆ ప్లేస్ అయితే ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో అదేవిధంగా ఇలా గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ, లేకపోతే కరెంట్ బిల్లుల టెక్ అప్డేట్స్ కోసం కానీ, లేకపోతే గవర్నమెంట్ నుంచి రాబోయే స్టూడెంట్ స్కాలర్షిప్స్ కానీ, లేకపోతే ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన కానీ ప్రతి దానికి కూడా ప్లేలిస్ట్ డిజైన్ చేసి దేనికి సంబంధించిన వీడియోస్ అయినా సరే మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకు బూస్ట్ అయితే వస్తుంది. సో ఇలాంటి మీరు ఇంకా రావాలంటే మీరు ఖచ్చితంగా రన్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.